కుమార యువ గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. కాదండి 10 నిమిషాలు స్కాముల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడటం అనేది దేశాలు వేదాలు వల్లించినట్టుంటుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ని మనం రాజధానిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అతిపెద్ద స్కాములో ఇరుక్కొని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ స్కామ్ లో ఇరుక్కొని హైదరాబాద్ నుంచి తట్టాబట్టా సర్దుకొని విజయవాడకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా అధ్యక్ష దయచేసి దాని విచారణలో ఉన్నది. దయచేసి సభలో లేని విచారణలో ఉన్న అధ్యక్ష. ఆ రోజు నుంచి స్కాములు ప్రారంభమైన అధ్యక్ష. ఎల్ఓపి గారు సార్ మీరు అధ్యక్ష మా సభ్యులు మాట్లాడింది సభలో లేని వాళ్ళు మాట్లాడడం అనేది మాట్లాడుకున్నది రూలింగ్ అధ్యక్ష, అందులో రాజీ లేదు. కానీ మీరు మాట్లాడింది వచ్చి అథారిటీ లేదు, పేపర్లో చూసుకుని మాట్లాడారు. సభ్యుడు మాట్లాడుతుంది కేసు రిజిస్టర్ అయ్యి కేసు వచ్చి హియరింగ్ అవుతూ అది ఉన్నదాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడింది అది, మీరు మాట్లాడింది అది. కాబట్టి రిజిస్టర్ అయ్యి అథారిటీగా ఉండి రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ అయ్యి హియరింగ్ అవుతున్న దాని గురించి మాట్లాడుతున్నా అది. అంతేగాని ఎవరి మీద దేశార్థ శిక్ష, ఎవరి మీద ఇక్కడ వేయద్దు, ఎవరు ఏముందో జరుగుతున్న విషయాలు చెప్తున్నారు. అధ్యక్ష ప్లీజ్ మినిస్టర్ గారు. ఇప్పుడు అధ్యక్ష వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014, 19 మీరు మాట్లాడడం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా. మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019, 2024 అధ్యక్ష, 2019, 2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే
5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టనటువంటి పాలకులీలు ఈరోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒకరోజు ఆలస్యమైన తప్పనిసరిగా మేము పద్ధతి మీద వెళ్తాం. తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టం. నేను ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యానంటే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చామని, ఆ రోజు ఏదో ఎమ్మెల్యేల గురించి అవినీతి చేశామని ఇలాంటి సౌకుబారు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు. ఆ కేసు కొట్టేశారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ లో ఉండి మనం పరిపాలన చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరగదు. మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఈ రోజు అమరావతిలో పాలన ప్రారంభించి 2014-19 అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అధ్యక్ష. చంద్రబాబు నాయకత్వంలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. కూర్చోండి. ఫస్ట్ టైం అధ్యక్ష 2014-19 సంక్షేమము, అభివృద్ధి, ఇండస్ట్రీస్ ప్రతిది కూడా ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేసి మీరు చెప్పండి. ప్లీజ్ మీరు చెప్పండి. 2019-24 అది కూడా అధ్యక్ష మీరెవలేరు. ప్లీజ్ మా కూర్చోండి. సభ్యులు ఇచ్చారు. అధ్యక్ష. ప్లీజ్ సార్ డిస్కషన్ కి మా సభ్యులు ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకి నేను రవిబాబు గారు. అధ్యక్ష దయచేసి అధ్యక్ష రవిబాబు గారు. దయచేసి రవిబాబు గారు. దయచేసి గౌరవ మంత్రివర్యులు మేము మాట్లాడేదేం లేదని అభ్యంతరాలు ఉంటే నేను మాట్లాడిన తర్వాత వారు ఎంతసేపైనా మాట్లాడచ్చు. ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన మాత్రం దయచేసి మాట్లాడదు అధ్యక్ష. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాలు మాట్లాడుతున్న అధ్యక్ష. నేను జపాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్కిటెక్చర్ సంస్థ ఆర్కిటెక్చరల్ డిజైన్ మ్యాగజైన్ 2017 ఏప్రిల్ సంచికలో దాని డైరెక్టర్ ఫుమిహికో ఆయన ఒక వ్యాసం రాశారు అధ్యక్ష. ఎందుకంటే ఈ ఫుమిహికో ఆయన ఆ రోజున అమరావతికి సంబంధించినటువంటి డిజైనర్ గా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆహ్వానించింది ఇక్కడికి. ఆ తర్వాత ఆ డిజైన్ ఆయన విరమించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనించి ఆయన పొందుపరిచినటువంటి వ్యాసంలో ఒక్క అంశం నేను ఇక్కడ మాట్లాడుతాను అధ్యక్ష. ఆయన్ని భారతదేశంలో 2 రాష్ట్రాలు ఆహ్వానించినాయి. ఒకటి బీహార్, 2 ఆంధ్రప్రదేశ్. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో క్యాపిటల్ ని బ్రహ్మాండంగా కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు వారిని ఆహ్వానించారు. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు యాస్టిస్కి నేను చెప్తున్నా అధ్యక్ష. ఆ వ్యాసంలో ప్రచురించినాయి. ఇది నా మాట కాదు. 2011 చివరిలో మేము భారత్లోకి అడుగుపెట్టాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన 2 అనుభవాలను ప్రత్యక్షంగా చూశాను. అందులో ఒకటి బీహార్ కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్. బీహార్లో వ్యాపారమన్నా అక్కడ పనిచేయాలన్నా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందంటూ ఒక ప్రచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా అతికించినటువంటి పోస్టర్లు కనిపించాయి నాకు. కానీ 5 ఏళ్లలో మాకు కనిపించినది ఏంటంటే బీహార్ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతో సుపరిపాలనతో దూసుకుపోతుండగా ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగాహన లేకుండా ఇప్పుడు 19-24 కాళ్ళే ఉన్నారు కదా అధ్యక్ష. అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు వచ్చి 19-24 మాట్లాడుకోవచ్చు.
చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అనిశ్చిత వాతావరణం దృష్ట్యా ఆ ప్రతిపాదనని మేము ఇక్కడ విరమించుకొని మేము బయటికి వెళ్ళిపోయామని ఆ ప్రఖ్యాత డిజైనర్ మాట్లాడాడు అధ్యక్ష. దీన్ని బట్టి ఆ రోజున రాష్ట్రంలో ఏం జరిగిందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి ఆ దశలో ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి స్కాములు బహుశా దేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదంటే అది నిజమైనటువంటి విషయం అధ్యక్ష. అది కూర్చోండి చంద్రబాబు గారు అండి మాట్లాడండి మేడం, కూర్చోండి. 2014-19లో మేడం కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి. 2014-19లో మేడం కూర్చోండి. ఆనాటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా పరిపాలన ఎంత గొప్పగా సాగిందో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ కూర్చోండి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం ప్లీజ్. మేడం కూర్చోండి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో మొట్టమొదటి స్థానంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది అధ్యక్ష. ఇది ఎంత దురదృష్టమైనటువంటి సంగతి అధ్యక్ష. ఆ నేషనల్ కౌన్సిల్ వాళ్ళు వారి నివేదికలో పేర్కొన్నారంటే దాని అర్థం ఏంటో చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ అధికార పక్షం వాళ్ళు కూర్చోండి. వాళ్ళ అధికార పక్షం చెప్పనివ్వండి, తర్వాత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు అధ్యక్ష. చైర్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. చిన్న సలహా అధ్యక్ష. ఇప్పుడు చిన్న సలహా ఇప్పుడు షార్ట్ నోటీసు అధ్యక్ష, ఇప్పుడు క్లియర్ గా షార్ట్ నోటీసు నాకు తెలిసినంత వరకు 2019-24 మధ్య జరిగిన అవినీతి మీద డిస్కషన్ కి ఇచ్చారు అధ్యక్ష. స్పష్టంగా మీ నుంచే వచ్చింది ఇది. ఒకవేళ మీరు 2014 నుంచి 19 వరకు జరిగిన అవినీతి గానీ అక్కడ కార్యక్రమాలను మీరు ఒకటి ఇవ్వండి, 2 గంటలు 3 గంటలు చర్చిద్దాం, ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాం. కానీ మీరు ఇచ్చింది ఒకటి మాట్లాడడం, అది ఎప్పుడో జరిగిపోని మాట్లాడి అనవసరంగా సభ సమయాన్ని వృధా చేయడం తప్పు అధ్యక్ష. నేను మళ్ళీ కోరుతున్నాను, మీరు కావాలంటే ఇవ్వండి. 2014-19 మీ పార్టీ నుంచి షార్ట్ నోటీస్ అడగండి, ఎంట్రెన్స్ చేయండి, దాని మీద డిస్కస్ చేద్దాం. కానీ ఎప్పుడో జరిగిపోయినవి అవన్నీ మాట్లాడి సమయం వ్యర్థం చేయడం అనేది నాకు మంచిది కాదు అధ్యక్ష. బీఎస్సీ మీటింగ్ జరిగినప్పుడు 19-24 స్కామ్ల గురించి మాట్లాడాలంటే 14-19 అంటే కాదు, ఈ రాష్ట్రం కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన 14వ సంవత్సరం నుంచి కూడా మాట్లాడదామని చెప్పి ఆ రోజు మేము చెప్పాం అధ్యక్ష. అదే నోట్ చేయమని చెప్పాం అధ్యక్ష. దాని మీదే స్కామ్ మీద మాట్లాడాలని బీఎస్సీ బిల్లు అడిగాము. మీ మెంబర్స్ ఉన్నారు, బీఎస్సీ మెంబర్స్ అడగండి అధ్యక్ష. మేము ఆ రోజు అడిగాం, మాకు అభ్యంతరం లేదు మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి అభ్యంతరం లేదు. కానీ 14-19 నుంచి కొత్తగా రాష్ట్రం 14 వచ్చింది, అప్పటి నుంచి మనం డిస్కస్ చేద్దాము, వాస్తవాలు ఏవైతే అదే ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పి అడిగాం అధ్యక్ష. అదే మాట్లాడతాను మా వాళ్ళు. రవిబాబు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఎల్ఓపీ గారు చెప్పారు, వారు మాట్లాడతారని మేము వింటాం. కానీ తెలివిగా వారు చెప్పాల్సింది చెప్పేసి గౌరవ ఎల్ఓపీ గారు లేచేసి మేము వినము, మేము బాయ్కాట్ వెళ్ళకుండా మేము చెప్పింది వినాలి సార్. కూర్చోండి, మేము చెప్పింది వినాలి మీరు. థ్యాంక్ యూ. చెప్పండి రవిబాబు కంక్లూడ్ చేయండి. గౌరవ మంత్రివర్గకి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, మేము మాట్లాడేటప్పుడు దయచేసి ప్రతి క్షణానికి మీరు చెప్పండి. ఇంటర్ఫీర్ అవటం వల్ల అది సరైనటువంటి విధానం కాదు అధ్యక్ష. ఏదన్నా మీరు నేను చెప్పింది వాస్తవ ధోరణి అనుకుంటే అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి అధ్యక్ష. చెప్పండి. అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతూ గడిచినటువంటి ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా చాలా స్కామ్లు జరిగినాయి, వాటి మీద ఎంక్వైరీ చేయాలని వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ధైర్యంగా నిజాయితీగా మాట్లాడుతున్న అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల దగ్గరగా అవుతుంది. ఈ 10 నెలల కాలంలో ఏ ఒక్క విషయమైనా సరే మీరు ఎంక్వైరీ చేసి విచారణ చేసి తప్పు జరిగిందని ఎందుకు నిరూపించలేకపోయారు? ఇవాళ మేము మాట్లాడుతున్న అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది.
ఏ కార్యక్రమం సరే ఎందుకు నిరూపించలేకపోయారని కూడా నిరూపించండి. ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఎక్కడ తప్పు జరిగిందో బహిర్గతం చేయండి. రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి. అదే మేము ఇవాళ కోరుతున్నాం అధ్యక్ష. 2014 నుంచి 19 దాకా చాలా స్కాములు. అన్నిటికన్నా పెద్ద స్కాము అమరావతి భూ కుంభకోణం. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ స్కాములు జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ వేలాది మంది ప్రజానీకం భూములు కోల్పోయారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఈ రోజు కూడా భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి మీరు కూర్చోండి. సభ్యులు మాట్లాడేటప్పుడు అడ్డుపడతారు ఎందుకు? మాట్లాడినివ్వండి, అయిపోయినాయండి. అధ్యక్ష ఆయన ఒపీనియన్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. 34,000 ఎకరాలు సేకరించమని మాట్లాడుతున్నారు. అందులో 1843 ఎకరాలు ఎస్ఐనైడ్ భూములు ఆక్రమించారు అధ్యక్ష. అలాగే 1514 ఎకరాలు. నేను అనేది అధ్యక్ష, అమరావతి ఒక కులం గురించి తీసుకొచ్చారు, స్వార్థం గురించి తీసుకొచ్చారు, మొత్తం ఇక్కడే పెట్టుబడి పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ జరగడం లేదు. మీ 3 రాజధానులు అన్నారు, అన్ని అయిపోయింది అధ్యక్ష. మీ చెప్పవలసినవన్నీ చెప్పేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. ఇంకా మీకు సిగ్గు లేకుండా, మీరు కూర్చొని మంత్రి గారు సిగ్గు లేకుండా మంత్రి గారు ఇంకా మళ్ళీ అమరావతి, మళ్ళీ భూములు ఇంకా మాట్లాడుతుంటే అసలు మీకు సిగ్గు అనిపించడం లేదా? చెప్పండి ప్లీజ్. సిగ్గు అనిపించడం లేదా అధ్యక్ష? మంత్రి గారు ప్లీజ్ మాట్లాడారా లేదా? రికార్డులు తీయండి. శాసనసభ శాసన మండలి రికార్డులు తీయండి. 5 సంవత్సరాలు ఆవు కథలాగా చెప్పిందే అమరావతి మీద చెప్పి 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 మళ్ళీ ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని కూర్చొని వినమంటే ఎలాగ వింటాం అధ్యక్ష? కూర్చోండి, అవకాశం ఉంది. ఎలా వింటాం? 19 to 20 ఎలా వింటాం? కాబట్టి మీరు మీరు ఈ 2019, 24 మా వాళ్ళు చెప్పారు, ఇది జరగలేదు, దీనివల్ల ఫలితం చెప్పండి. కానీ జరిగిపోయింది, మీరు చెప్పారు, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఆ ఇష్యూని ఇక్కడ తెచ్చి సమయం వృధా చేయడం అనేది భావ్యం కాదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. రవిబాబు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మంత్రివర్యులకి. నేను మాట్లాడిన విషయాల్లో అసత్యాలు గాని అభ్యంతరాలు గాని ఉంటే తర్వాత దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ కుంభకోణం అని రాష్ట్రమే కాదు అధ్యక్ష, ప్రపంచంలో ప్రజలు, తెలుగు వారందరూ కూడా ఘోషించారు అధ్యక్ష. ఆ రోజున దాని మీద ఎంక్వైరీ జరిగింది. మీకు ధైర్యం ఉంటే ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టండి, దాని మీద మీరు చర్య తీసుకోండి. అంతేగాని ప్రభుత్వ అధికారంలో ఉందని ఆనాడు జరిగినటువంటి కుంభకోణంలో ఆ రిపోర్టును మొత్తం కూడా మూసివేస్తామనేది సరైనటువంటి విధానం కాదు అధ్యక్ష. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అధ్యక్ష, దేశం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి విద్య చూసే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తయారైంది. దాదాపు 3,300 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. దానికి సంబంధించిన ఎంక్వైరీ జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారిని దాని విచారణ నిమిత్తం జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కటే సూటిగా మాట్లాడుతున్న అధ్యక్ష, విచారణకి సహకరించకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి పిఏ గారిని విచారణకి దొరకకుండా, ఈ దేశంలో లేకుండా అర్ధరాత్రి విదేశాలకు పంపించవలసినటువంటి ఆగత్యం ఎందుకు వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష వాళ్ళ మాటలు అధ్యక్ష ఇప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో మొత్తం సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈలో స్కిల్ డెవలప్మెంట్ 3,300 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అది ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజల ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష.
ఇవన్నీ మీరు చెప్పి 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 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇష్యూలే మాట్లాడడం అనేది తప్పని తప్పుపడుతున్నాను. ఈ రోజు ఏమిచ్చారు అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడే బయట ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్ మీరు చదవండి అధ్యక్ష, మీరు చదవండి, తమరు చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలవ్ చేశారు? మీరు దేని మీద ఎలవ్ చేశారు చదవండి అధ్యక్ష. 2019 24 ఇచ్చాం, 14 19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14 19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది, అన్ని చెప్పినవే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటలు నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సార్లు సభల్లో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాని పూర్వపరాలు నేను ఈ సభలో 1914లోనూ జరిగింది, దానికే డెడ్ లైన్ పెట్టారు. మేము ఆ బీఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు కదా అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్, అభ్యంతరం లేదు, పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే ఆవాలే బీఎస్ అడ్డు పెడతాం కదా, దీనికి మేము ఒప్పుకోవట్లేదని చెప్పింది మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీ ఏ విషయం డిస్కస్ చేసి తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తనుకుంటారు? కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు, ఆయన అడిగింది ఏంటి? ఆపాదించారా? మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం అధ్యక్ష? ఈ సబ్జెక్ట్ స్కామ్ మీద సబ్జెక్టు వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, సభలో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. కాదు 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 మా ప్రతిభలు చెప్పుకుంటా చెప్పండి, చెప్పుకొని పొమ్మంటే పోతాం, అంతే. ఏంటిది? ఒకటే అధ్యక్ష, అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయినండి ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వింటాం, అంతే. ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష. సీనియర్ మంత్రి గారు కదా, వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా, కాదు కదా అధ్యక్ష. దయచేసి మాట్లాడితే నేను తప్పు మాట్లాడి చెప్పబోయా, నువ్వు లెగిసానంటే చైర్మన్ గారు అనుమతితో లేదు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడం, ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ పోసేయడం, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి, మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019 24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1కి 2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019 24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కోసేయడం, ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాజ్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరు అన్నట్టు 10 మాసాలు అవ్వలేదు, నిన్నటికి 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది, శాసనసభ ఈ రోజుతో అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది, అన్ని సభలో పెడతాం. జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలవ్ చేయండి, గంటలు మాట్లాడదాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడాలి, నేను చెప్పాను. లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం
కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. ఓకే రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామండి. సభని ఇంతటితో ఆపి మళ్ళీ తీసుకుని మళ్ళీ మీరు ఆ పదం ఇంకో రోజు పెట్టండి. 14, 19, 24 నుంచి వరకు మాట్లాడండి. అంతేగాని మీరు 14 నుంచి మాట్లాడడానికి వీల్లేదండి. మాత్రం మా దవద అధ్యక్ష సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధాని తెలుసుకోండి. మా రిక్వెస్ట్ అది. అంటే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాని మీద సభ్యుడిగా మిమ్మల్ని ఒక అప్పీల్ చేస్తున్నాం అధ్యక్ష. బిఎస్సి నోటీస్ మీరు మార్నింగ్ ఇచ్చారు, అప్పుడే అబ్జెక్షన్ పెట్టాలా? బిజినెస్ ఇచ్చి మార్నింగ్ ఇచ్చారు. మేము 14, 19 అడిగాము, 19, 20 అడిగింది ఇచ్చారని మీ నుంచి వచ్చిన ప్రపోజల్ ఇది. అవును సార్, అవును. ఆయన బిఎస్సి చెప్పారంటే ఆ రోజు బిఎస్సి సభ్యుడిగా మేము ఉన్నాం. మీ బిజినెస్ ఇవ్వగానే అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. మీరు బిజినెస్ ఇవాళ టుడే బిజినెస్ మీకు ఇవ్వగానే మీరు అబ్జెక్షన్ పెట్టుంటే బాగుండేది. ఓకే ఓకే ఆ విషయం మాట్లాడితే ఎందుకు అంత మీకు ఆతృత, ఎందుకు అంత భయం పడుతున్నారు? ఎందుకు విషయాల మీద చర్చిస్తే ఎందుకు మీరు బుధాలు తడుకుంటున్నారు? ఎందుకు బుధాలు తడుకోవచ్చు? అవసరం ఏమొస్తుంది అధ్యక్ష? వాస్తవం తెలియదు కదా అధ్యక్ష, తెలియదు అధ్యక్ష. దేనికోసం మీరు బుధాలు తడుకుంటున్నారు? భయపడితే చర్చించండి, తప్పే ఉంది. భయపడమని చర్చించండి. మేము చర్చిస్తూ ఉన్నాం కదా, మేము తయారుగా ఉన్నాం కదా. 2019-24 మాట్లాడతామంటే ఎల్ఓపి గారు ఏమన్నారంటే, మీరు అవి మాట్లాడుకుంటే మేము కూడా 2014 అవి మాట్లాడాల్సి వచ్చిద్ది అని అన్నారు ఆయన. కానీ ఎజెండాలో మాత్రం ఈ రోజు ఎజెండాలో స్కామ్స్ గురించి 2019-24 వరకే ఉన్నాయి. అలా కాదు మేము కూడా మాట్లాడతాం అని చెప్పి టేబుల్ మీద అదేమన్నా వచ్చిందా? రాలేదు. అది గమనించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. సార్ రవిబాబు గారు 2 minutes లోకి వచ్చేయండి. 2 minutes లోకి వచ్చేయండి అధ్యక్ష. 2-3 విషయాలు మొత్తం దాదాపు 15 నిమిషాలు మీరే క్లోజ్ చేశారు. సార్ ఎందుకు సార్ మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్తారు? మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. సార్ అధ్యక్ష 2-3 విషయాలు. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ప్రభుత్వాలు ఉంటాయి, మారిపోతుంటాయి, కొత్తవి వస్తుంటాయి. అది నిరంతర ప్రక్రియ. ఆ పర్టికులర్ పీరియడ్ లో మాట్లాడకూడదని మీరు అంటే ఎందుకంత భుజాలు తవ్వుకోకూడదు అధ్యక్ష? ఉన్న వాస్తవాన్ని మేము మాట్లాడుతున్నాం. అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ నిర్ధారించక ముందు హెరిటేజ్ కోసం 14 ఎకరాల 22 సెంట్లు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష. కొనుగోలు చేసినటువంటి 2 నెలల 15 రోజుల తర్వాత అమరావతిని క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు. దాని అర్థం ఏంటి అధ్యక్ష? రాష్ట్ర ప్రజానీకానికి ఇవి తెలియాలి అధ్యక్ష. అమరావతి క్యాపిటల్ కాకముందు, అమరావతి క్యాపిటల్ గా అనౌన్స్ చేయకముందు నారాయణ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యునికి 3,129 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేశారు అధ్యక్ష. మరొక శాసనసభ్యులు దాదాపు 2,700 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేశారు అధ్యక్ష. మరొక మంత్రివర్యులు దాదాపు ప్రభుత్వంలో అతి సన్నిహితంగా ఉండే మరో మంత్రివర్యులు 500 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేశారు అధ్యక్ష. మరో మాజీ పార్లమెంట్ సభ్యులు నాకు తెలిసి ఈ సభలో గత సభలో ఉన్న వాళ్ళు ముగ్గురమే ఉన్నాం అధ్యక్ష, ఎమ్మెల్యేలకు. నాకు తెలిసి తమరు, సత్యప్రసాద్ గారు, నేను ముగ్గురు అనుకుంటున్నాను. నాకు తెలిసి మీ ముగ్గురమే శాసనసభలో ఉన్నాం అధ్యక్ష. రోజుల తరబడి, నెలల తరబడి సినిమాలు, అక్కడ పేర్లు, ఇప్పుడు ఆయన ఏదైతే చదువుతున్నాడో ఇవన్నీ అధ్యక్ష, ఇవన్నీ ఈయన ఆ పార్టీలో ఉన్నారు అధ్యక్ష, 4 ఇవన్నీ అధ్యక్ష. మేము విసిగిపోయాం అధ్యక్ష. మళ్ళీ అది అయిపోయింది అధ్యక్ష. చెప్పవలసిందంతా చెప్పేశారు. మొన్న ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ అదే మాట్లాడటం అనేది ఎంత? ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే పెద్ద ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి సినిమాలు చూపించాడు అధ్యక్ష. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదైతే ఆయన ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, ఒక నాయకుడు అంటున్నాడు, ఆ రోజు ముఖ్యమంత్రి అయితే ఆ ఫోటోలతో సినిమాలు చూపించాడు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అదే మాట్లాడి ఎందుకు ఈ సమయం వృధా చేయడం అనేది నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. అందుకే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కుంభకోణాలు ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనేది సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. మరో శాసనసభ్యుడు ఆ రోజున పార్లమెంట్ సభ్యుడు 53 ఎకరాలు కొనుగోలు చేశారు అధ్యక్ష. మరో గౌరవ శాసనసభ్యులు 196 ఎకరాలకి కొనుగోలు చేశారు అధ్యక్ష. లింగమనేని రమేష్ గారు 804 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేశారు అధ్యక్ష. ఈ లిస్టు చెప్తే అధ్యక్ష చాలా పెద్దదవుతుంది అధ్యక్ష లిస్టు. దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఇవి స్కాములు కావేవి, రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టడం కాదు అధ్యక్ష. ఇది అసైన్డ్ భూములు అధ్యక్ష. ఇక్కడ నిరుపేదలైనటువంటి దళితులు, గిరిజనులు, వెనుకబడినటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి అసైన్డ్ భూములు 1814 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు అధ్యక్ష. ఆ రోజులో పేపర్లో వచ్చినటువంటి అంశాలు చూడండి అధ్యక్షది. అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్నారని ప్రముఖ మీడియాలో కూడా ప్రచురించారు అధ్యక్ష ఆ రోజున. ఇవన్నీ వాస్తవాలు కాదు అధ్యక్ష. ఎందుకంటే అవతల గౌరవ సభ్యులు చాలా డేటా ఇచ్చారు అధ్యక్ష. ఆ డేటాని ఎంక్వైరీ చేయమని వాళ్ళ మీద ధైర్యంగా మాట్లాడుతున్నాం. కన్ఫర్మ్ చేయండి. మీరు నిజాయితీగా మేము ఉన్నాం కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి ఆరోపణను ఎదుర్కోవడానికి ఇవాళ మేము సిద్ధంగా ఉన్నామని కూడా సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అగ్రికోళ్లు తాత్కాలిక భవనాలు అధ్యక్ష. ఇవాళ ఈ క్యాపిటల్ కట్టినటువంటి తాత్కాలిక భవనాలు మొత్తం కూడా 6 లక్షల చదరపు అడుగుల అధ్యక్ష. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేయడానికి దాదాపు 150 కోట్ల కన్నా ఖర్చు కాదు అధ్యక్ష. కానీ ఆయన ఖర్చు మొత్తం 1151 కోట్లని ఆ రోజు డ్రా చేశారు అధ్యక్ష. ఇది స్కామ్ కాదు అధ్యక్ష. దీని మీద ఆ రోజు ఎంక్వైరీ ఉంది. ఆ రోజు 6 ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టండి. మీరు బయట పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు అధ్యక్ష. ఇది తాత్కాలికమైనటువంటి బిల్డింగ్. ఇవన్నీ కూడా గట్టిగా వర్షం పడితే మొత్తం కూలిపోతాయి, కోరిపోతాయి. మొన్న వచ్చినటువంటి తుఫాన్లకి ఈ క్యాపిటల్ ఏ విధంగా అయిందో అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అలాంటి తాత్కాలిక భవనాలలో కూడా పెద్ద స్కామ్లు జరిగినాయి అధ్యక్ష. ఆ విచారణను బయటపెట్టండి అధ్యక్ష మీరు. అలాగే అధ్యక్ష పోలవరం అధ్యక్ష క్లోజ్ చేస్తాను అధ్యక్ష. పోలవరం అధ్యక్ష రాష్ట్ర విభజన హామీల్లో పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తాను అధ్యక్ష. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలనేది అది మనకిచ్చినటువంటి ఒక ప్రామిస్ అధ్యక్ష. దాన్ని ఆ రోజునటువంటి ఈ ప్రభుత్వం ప్లీజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అధ్యక్ష? 58,000 కోట్ల ప్రతిపాదనలు పెట్టి ఈ రోజు కూడా నిర్వాసితులకి సరైనటువంటి రక్షణ లేకుండా, వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చేయకుండా ఇళ్లు కోల్పోయిన వ్యక్తులు, భూములు కోల్పోయిన వ్యక్తులు 1,07,000 ఎకరాలు ఇవాళ భూములు కోల్పోయిన అధ్యక్ష. రాంభూపాల్ రెడ్డి గారు 5 minutes, ఓన్లీ 5 minutes. కూర్చోండి, అన్యాయం సార్ ఇది. కూర్చోండి, క్లోజ్ చేయండి. పోలవరానికి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి గారే మాట్లాడినటువంటి మాట, ఈ ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకుంటుందని ఒక ప్రధానమంత్రి మాట్లాడంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఈ రాష్ట్రానికి సిగ్గుచేటు కదా అధ్యక్షది? ఆ ప్రభుత్వానికి ఆ రోజు సిగ్గుచేటు కదా అధ్యక్ష? ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడటం అనేది అదేమన్నా చిన్న విషయం అధ్యక్ష? పుష్కరాల పేరుతో 72 కోట్లు బాబు గారు అన్నిసార్లు మాట్లాడించకూడదు. 2 కోట్లు ఖర్చు పెట్టి అమ్మా కూర్చోమ్మా, అమ్మా గోదావరి పుష్కరాలకి 1,500 కోట్లు, ఇసుక మాఫియా 7,950 కోట్లు. కూర్చోండి ఇంకా. పట్టిసీమలో ప్లీజ్ అమ్మా కూర్చోమ్మా, కూర్చోమ్మా. అమరావతి బాండ్లతో జనానికి బ్యాండ్, మెడిటెక్ అవినీతి, ఈ విధంగా రాబాబు ప్లీజ్ క్లోజ్ చేయండి. అయిపోయింది సార్. 2014 నుంచి 19 దాకా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో వారు చేసినటువంటి అన్ని విషయాలు కూడా భారీ స్కాములకి పాల్పడ్డారు అధ్యక్ష. ఆ రోజు విచారణ ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ఆ విచారణను బయటపెట్టి మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే. అగ్రికల్చర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అమరావతిలో కానీ వాటి మీద ఉన్నటువంటి ఉన్నటువంటి విచారణ
బయట పెట్టి మీరు మాట్లాడిన అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.